నాకు అభ్యంతరం లేదు. నేను కూడా ఏదైనా అడగాలంటే లేదు అని అంటున్నాడు. నేను కూడా ఏదైనా అడగాలంటే అడుగుతా. తను కూడా ఇంకో ప్రశ్న అడుగుతాడు ఈ ప్రశ్న తర్వాత. రైట్ ఓకే చెప్పండి. వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదు, అది దానికి ఏదన్నా మీరు మాట్లాడేది వచ్చిన స్పష్టంగా వారిది రావట్లా. ఓకే ఇప్పుడు ఓకేనా మీకు? మీరు ప్రశ్న అడగండి, దాని తర్వాత మీకు ఫోన్ ఇస్తా. డన్. విజయప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారు శిలువ పైన ప్రజల పాపాల నిమిత్తం అని చెప్పేసి చెప్తారు కదా, అది ఏ ప్రజల యొక్క పాపాల నిమిత్తం? అంటే క్రీస్తు పుట్టక ముందు ఉన్న ప్రజల పాపాల నిమిత్తమా, లేకపోతే ఇప్పుడు రాబోయే తరాల పాపాల నిమిత్తమా? మీకు అర్థమైందా ప్రశ్న? అర్థమైంది. రైట్, సమాధానం చెప్పండి మీరు. లలిత్ గారు చాలా సంతోషం అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ మా బిలీఫ్ ఏంటంటే మనిషి చనిపోయినంత మాత్రాన వాడు మాయమైపోతాడు, ఇంకా అంతర్ధానం అయిపోయాడు ఉండడని కాదు. మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మలు పరదైసులో ఉంటాయనేది మా బిలీఫ్.